MB ఉంటే ఇంకొక లొకేషన్ 10 MB ఉంటుంది, ఇంకోటి 6 MB ఉంటుంది, అలాగే ర్యాండమ్ గా ఉంటుంది అన్నమాట. వేరే స్టాక్ ఫిక్స్డ్ గా ఇప్పుడు స్టాక్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. మెమరీ లొకేషన్ 5 5 5 5 అలా. ఓకే, దట్ ఇస్ ద డిఫరెన్స్. ఇంకా బతికే ఉన్నావా? సో లింక్డ్ లిస్ట్ లేకపోతే నోడ్ అరేస్ లో మెమరీ అలొకేషన్ అనేది ఫిక్స్డ్ ఇన్ సైజ్. అదే లింక్డ్ లిస్ట్ లో లేకపోతే నోడ్స్ ఎలా ఉంటుందంటే ర్యాండమ్ గా ఉంటుంది. 5 MB లేకపోతే 10 MB అలాగా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద డేటా. Array works with static data structure. So static data అంటే ఏంటంటే సో ఇవన్నీ స్టాటిక్ అన్నమాట, ఫిక్స్డ్. ఇది 6 MB కి ఆర్డర్ అవ్వదు, 5 MB ఉంటుంది. ఇక్కడ ఏమైనా స్టోర్ చేయాలంటే ఎలిమెంట్ ఎంత ఉండాలి, 5 MB ఉండాలి. సో ఇక్కడ ఏంటి, లింక్డ్ లిస్ట్ వర్క్స్ విత్ డైనమిక్ డేటా స్ట్రక్చర్. డైనమిక్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ గా ఏముంటుంది అన్నమాట, చేంజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు డేటా సైజ్. డేటా సైజ్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది, డేటా సైజ్ తక్కువ ఉంటే డైనమిక్ అంటే చేంజ్ అవడం అన్నమాట. డైనమిక్స్ అంటే చేంజ్ అవడం. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్. ఎలిమెంట్స్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎనీవేర్. కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటంటే చూడండి, కొన్ని మెమరీ లొకేషన్స్ ఉన్నాయి ఒక అరేలో. కంటిన్యూయస్ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 ఎక్కడ వస్తుంది, ఆ తర్వాత వస్తుంది. 3 ఎక్కడ రాదు. 3 ఒక సీక్వెన్స్ ని ఫాలో అవడం. కంటిన్యూయస్ మెమరీ అంటే ఒక సీక్వెన్స్ ని ఫాలో అవడం. వేరే లింక్డ్ లిస్ట్ ఎనీవే ఎక్కడైనా స్టోర్ చేయొచ్చు అన్నమాట. చూడండి 1 ఎక్కడ స్టోర్ చేసి, 2 ఎక్కడ స్టోర్ చేసి, 3 ఎక్కడ స్టోర్ చేయొచ్చు. సో ఈ డేటా సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే లింక్ తో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే సీక్వెన్స్ తో ఎస్టాబ్లిష్. సో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అరే ఎలా ఉంటుంది, లింక్డ్ లిస్ట్ ఎలా ఉంటుంది, దాని డేటా స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాం. డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ ఏంటి, ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ array elements are dependent to each other. Linked list elements are independent to each other. That is dependent to each other. చూడండి, so 1 తర్వాత 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది అనేసి which is independent sequence. Dependent అంటే ఏంటి, ఇక్కడ డేటా ఉంటుంది, దాని అడ్రస్ ఉంటుంది 2000. మళ్ళీ ఇక్కడ 4 వచ్చిందండి, ఇక్కడ 4 ఉంటుంది. యాక్చువల్లీ 200 అనే మెమరీ అనేది దీనికి అనమాట. సో ఈ మెమరీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లింక్డ్ విత్ పాయింటర్, పాయింటర్ లింక్ అయి ఉంటుంది, విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఏంటి, ఇండిపెండెంట్ గా ఉంటుంది అనమాట. 1 తర్వాత 2 వస్తుంది, ఒక సీక్వెన్స్ అనేది మన ఇండిపెండెన్స్ లో స్టోర్ అయి ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డేటా. సో లాస్ట్ పాయింట్ ఇస్ array takes more time. దేనికి more time తీసుకుంటుంది, ఇన్సర్షన్ అండ్ డిలీషన్. Display takes less time, insertion. So అది ఫాస్ట్ గా ఉంటుంది, somewhat slow when compared with linked list. So ఇది అడుగుతాడు కాన్సెప్ట్ ఏంటి,